నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఒక లొకేషన్ కి తీసుకొచ్చానండి. అది ఎక్కడ అనుకుంటున్నారా? వరంగల్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో గణపురం అనే ఒక గ్రామం ఉందండి. అంటే మండలం కూడా అంటారు ఇది. ఇక్కడ రామప్ప దేవాలయానికి దగ్గరలో ఉంటుందని చెప్పాలి, ఈ ఊరికి దగ్గరలో ఉంటుందని చెప్పాలి. అయితే గణపురంలో కూడా రామప్ప లాంటి ఒక విభిన్నమైన ఒక ఆలయం అయితే ఉందండి. కోటగుళ్ళు అంటారు. ఎనిమిది 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడికి బయట మాత్రం ప్రాచుర్యం లేదని చెప్పాలి. ఎన్నో దండయాత్రలు జరిపారు ఈ గుడి మీద, అయినా కూడా శివాలయం చెక్కు చెదరలేదని చెప్పాలి. ఎంతో మంది ఇక్కడ పూజలు చేసి ఎన్నో నోములు నోచి కాకతీయ సామ్రాజ్యంలో పట్టం కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. అయితే ఆ సామ్రాజ్యంలో గణపతి రెడ్డి అనే ఒక రాజు ఉండేవాడు. అయితే ఆయన సమక్షంలో ఈ ఆలయాన్ని నిర్మించారంట. 800 ఏళ్ల క్రితం దాదాపుగా కాటేశ్వరం అనే ఆలయంతో మొదలు పెట్టిన ఈ ప్రయాణము కాకతీయులందరికీ కూడా ఇలవేల్పు అంటారు. కాటేశ్వర దేవాలయం గాని, దేవుళ్ళు గాని నాగమయ్యను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కాకతీయ సామ్రాజ్యంలో. అయితే వాళ్ళు ఆ టెంపుల్ తో స్టార్ట్ చేసి ఇంత పెద్ద రామప్ప కన్నా ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్న ఈ కోటగుళ్ళు అనే ఆలయాన్ని నిర్మించారు. ఈ నిర్మాణ శైలి గాని ఎలా ఉంది, ఇక్కడ ఉన్న శివలింగం కూడా అండి ప్రాణమట్టం ఏదైతే ఉందో అది అంతస్తుల్లాగా ఉండడము, ఆకారాలు ఉండడము ఆ లింగం మీద, ఇవన్నీ కూడా విచిత్రం అనిపిస్తాయి. అయితే మీకు ఇలాంటి గుడిని ఈ రోజు పరిచయం చేయించడానికి గణపురం అనే ఊరికి వచ్చామండి. ఇక్కడ గణపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీనికి 22 ఈ గుళ్ళు ఉన్నాయండి. ఈ చుట్టుప్రక్కల ప్రధాన ఆలయానికి చుట్టుప్రక్కల చిన్న చిన్న గుళ్ళు 22 ఉంటాయి. అయితే ఇవి లోపల శివలింగంతో ఉండేవి. వాటిని అన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ వచ్చారు. అప్పుడు ఉన్న ఆ సిచ్యువేషన్స్లలో యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని ధ్వంసం అయితే పోను ఏదో ఒక గుప్త నిధులు ఉంటాయి అన్నట్టుగా చాలా వరకు ధ్వంసం చేశారని చెప్పాలి. మనం ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాము, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ గుళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్నగా ఉన్నాయి అన్ని కూడా 22 గుళ్ళు ప్రధాన ఆలయానికి చుట్టూతా కాపలాగా ఉండేవి అంట. అయితే వీటిలలో ఇప్పటికీ కూడా కొన్ని పాములు తిరుగుతూ ఉంటాయి, దేవుడిని రక్షిస్తూ ఉంటాయి పాములు అని అయితే అంటుంటారు. చిన్నప్పటి నుంచి నేను ఇదే ఊర్లో పెరిగానండి. చాలా కథలు ఉన్నాయి ఈ కోటగుళ్ళు మీద అని చెప్పాలి. కాకపోతే పోతూ ప్రాచుర్యం అనేది రాకుండా పోతుంది. తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఇక్కడికి వచ్చినా కూడా దీని ప్రాచుర్యం అయితే బయటికి రావట్లేదని చెప్పాలి. అందుకే ఈ రోజు మీ ముందు ఉంచాలని చూశాను. అయితే ముందుకు వెళితే అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది కాటేశ్వర ఆలయం అండి. అంటే నాగమయ్య దేవుడిని వీళ్ళు ఎక్కువగా పూజించే వాళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో అందరూ కూడా. అయితే అక్కడ ఆ నాగమయ్య దేవుణ్ణి వాళ్ళు బాగా కొలిచి అప్పుడు ఈ నిర్మాణం స్టార్ట్ చేశారంట, ప్రధాన ఆలయ నిర్మాణము. ఇక్కడ ఉన్న ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అద్భుతం అని చెప్పొచ్చండి. అసలు చూస్తున్న కొద్దీ మనకి ఒక పాత చరిత్రకు వెళ్తున్నామా అనిపిస్తుంది, ఆ చెక్కడం కానీ ఆ శిల్పకళ కానీ. అయితే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ మీకు చెప్పాలి. ఇక్కడ నుంచి కూడా స్వరంగ మార్గాలు ఉన్నాయి. కిలా వరంగల్ కోట అయినా 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ ప్రాంతంలో ఉన్న కిలా కోట ఏదైతే ఉందో దానికి అక్కడికి కూడా ఇక్కడ నుంచి దారి ఉంది అంటారు. నాట్య మండపము, అలాగే ప్రధాన ఆలయము, అలాగే ఈ కాటేశ్వర ఆలయము, మధ్యలో ఈ ప్రధాన ఆలయంలో ఉన్న శివలింగం యొక్క ప్రాశస్తి, ఇవన్నిటిని మీకు వివరిస్తాను రండి. చూస్తున్నారా, మొదట మనము లోపలికి వచ్చింది ఈ కాటేశ్వర ఆలయం అండి. కాకతీయ సామ్రాజ్యం వాళ్ళ ఇలవేల్పుల ఆలయం అని అంటుంటారు, నాగమయ్య దేవాలయం అని కూడా అంటుంటారు. అయితే ఇక్కడ పాముని ఎక్కువగా కొలిచేవాళ్ళు అప్పుడు. అయితే ఇక్కడ ఈ గుడంతా మీరు చూస్తున్నట్లయితే ఎంతో శిథిలావస్థకు చేరుకుందని చెప్పాలి. ఒక రకంగా ఆ దండయాత్రలో భాగంగా అప్పుడు అయిన కొంత డ్యామేజ్ ఏదైతే ఉందో తర్వాత నిధుల కోసం తవ్వడాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి రాత్రి
వీళ్ళు ఎక్కువగా తవ్వడాలు జరపడం వల్ల మొత్తం కూడా ధ్వంసమైందని చెప్పాలి. ఈ ఏరియా అంతా చూడొచ్చు, ఎంత మంచి శిల్పకళ, మధ్యలో ఆవరణ గాని, చుట్టూతా కూడా ప్రధాన ఆలయం గాని అంతా కూడా ఇంత బాగున్నా కూడా ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉందని చెప్పాలి. కింద కూడా చూడొచ్చు, అన్ని రాళ్ళు రప్పలతో ఉన్నాయి. మొత్తం అక్కడ నుంచి తవ్వడం వల్ల బయటకు వచ్చినాయి. కొంతవరకు అయితే ధ్వంసంలో కొన్ని పాటలు ఊడిపోవడం వల్ల కూడా ఇది శిథిలావస్థకు చేరిందని చెప్పాలి. అయితే ఇక్కడ మొత్తానికి మొదలు పెట్టారని చెప్పాలి. ఆలయ నిర్మాణం అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఇలవేలుపుతో వాళ్ళు ఇలవేలుపు దేవాలయంలో పూజలు జరిపి ఆలయాన్ని కట్టడానికి ఒక తేదీని నిర్ణయించుకొని ఎదురుగా ఉన్న ప్రధాన ఆలయాన్ని కట్టడం మొదలు పెట్టారంట. ఆ గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. అయితే గణపురము అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ గణపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది కదా. గణప సముద్రం అని చెప్పేసి ఇక్కడ ఒక చెరువు ఉందండి. ఆ చెరువును కూడా గణప చెరువు, గణప సముద్రం అని కూడా అంటారు. చూస్తున్నారా, ఇక్కడ ఈ కాటేశ్వర ఆలయంలో ఏదైతే స్తంభాలు ఉన్నాయో వీటి మీద ఈ చెక్కడాలు చూడండి. పాము, కాటేశ్వర ఆలయము అంటే నాగుపాముల ఆలయం లాగా అన్నాం కదా. ఈ నాగుపాముల ఆలయంలో ఇలాంటి చెక్కడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఆరాధించే పామును ఇక్కడ చెక్కారు అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా గణపురం అనే గ్రామంని వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారు, ఇలాంటి ప్రధాన ఆలయము రామప్ప దగ్గరలో ఉండగా ఇక్కడ ఎందుకు కట్టారు అంటే అప్పుడు ఆ గణపతి రెడ్డి గారు అనుకున్నారంట, టౌన్, టెంపుల్ అండ్ ట్యాంక్ ఈ మూడు కూడా ఫెసిలిటీస్ ఉండే ఊర్లలో మనం చేయాలి అని చెప్పేసి గణపురంలో మనకి ఎంట్రీలో వచ్చేసి గణప చెరువు అని ఉంటుందండి. ఇక్కడ మనకి ఈ టెంపుల్ అండ్ నెక్స్ట్ ఈ టౌన్ అనేది మొత్తం కూడా చుట్టుపక్కల గ్రామాలకు, చిన్న చిన్న గ్రామాలకు ఇది ఒక పెద్ద టౌన్ లాగా వీళ్ళు ఉంచారనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు అలా ఆలోచించి ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇంత విస్తీర్ణంలో కట్టారు. అయితే అంతకు ముందు నుంచి ఇక్కడ కొంచెం స్వరంగ మార్గాలు కానీ ఆ స్వామివారి లీలలు కానీ చాలా ఉండేవంట. దానివల్ల వీళ్ళు ఇక్కడ ఈ నిర్మాణం అనేది స్టార్ట్ చేశారు. కానీ 800 ఏళ్ల క్రితం దంటే ఒకసారి ఆలోచించండి, ఎంత పురాతన కట్టడము. ఈ చెక్కడాలు కానీ ఇవన్నీ కూడా మనకి అంతరించిపోతున్నాయని చెప్పాలి. మన తరాలకి కూడా చూపించాల్సిన గొప్ప ఆకృతులు గాని, గొప్ప శిల్పకళ గాని మనం మిస్ అవుతున్నామని చెప్పాలి. ఇంకా ముందుకెళ్దాము, మీకు అన్ని చూపిస్తాను. మీకు ఇంతకు ముందుకు చెప్పినట్టుగా ప్రధాన ఆలయానికి ముందే చుట్టూతరా కూడా 22 ఈ ఉప ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో మొదలు నాగమయ్య స్వామి. ఇప్పటికీ మనకి లోపల పుట్ట చూడండి, మనకి ఎక్కడా కూడా అంత ఎత్తు పుట్ట కనిపించదు, మీకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఎన్నో పాములు ఇక్కడ స్వామివారిని రక్షిస్తూ ఉంటాయంటారు. అలాంటి పాములు కట్టుకున్న ఒక పుట్టని మీరు చూడొచ్చు. చాలా చాలా గొప్పతనం ఉందంట ఈ పుట్టకి గాని, ఇక్కడ మొక్కిన వాళ్ళకి కానీ. ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని తలుచుకొని ఇక్కడ ప్రార్థిస్తే పిల్లలు పుడతారనే సాంప్రదాయము కొన్ని ఏళ్ల నుంచి వస్తుందని చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. మీరు ఆ పుట్ట ఆకారాన్ని కూడా స్వయంగా చూడొచ్చు. లోపల ఎంత బాగా కట్టుకున్న పాములు అనేది మనకు చూస్తుంటేనే పులకరించిపోతుందని చెప్పాలి. అయితే ఈ 22 ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసంలో చాలా వరకు పోయినప్పటికీ ఇప్పుడు ఉన్నవి ఒక 6 అట్లా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇంకా కూలిన ప్రదేశాలను కూడా మీకు చూపిస్తాను. అయితే ఆ ఏరియాలో గడ్డి కూడా మొలవదండి. అంటే ఉపాలయాలు ఏవైతే ధ్వంసం అయినాయో ఆ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో గడ్డి కూడా రాకుండా ఉంటుంది. అక్కడ కూడా ఉపాలయం ఉంది అని చెప్పి మనకు తెలిసేటట్టుగా వాళ్ళు చూపించారు అయ్యగారు వాళ్ళు కూడా. మీకు అది చూపిస్తాను రండి. ఇక్కడికి వచ్చేది కదండి మనము. ఇప్పుడు చూడొచ్చు, మేము బ్యాక్ సైడ్ ఉన్న ఏ ఉపాలయాలు అయితే ఉన్నాయో కొన్ని ధ్వంసమైనాయి. అయితే ఇప్పుడున్నవి 6 అట్లా కనిపిస్తున్నాయి కదా. అయితే కూలిపోయిన వాటిల్లో ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్రదేశంలో ఇంకా ఉపాలయాలు అనేవి ఉండేవంట. అయితే ధ్వంసంలో కూలిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఈ ఏరియా ఏదైతే ఉందో అక్కడ గడ్డి కూడా రాదంటండి. ఈ ఉపాలయాలు ఇక్కడ ఉండేవి ఒకప్పుడు ఆనవాళ్ళ కోసము కావచ్చు. ఇక్కడ మాత్రం ఎటువంటి గడ్డి కూడా మొలవదంట, అట్లాగే ప్లేన్ ఉండిపోతుంది. చుట్టూతా చూడొచ్చు మీరు, మొత్తం కూడా గడ్డితో నిండిపోయింది ఏరియా మొత్తము. ఇక్కడ ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు శివలింగాలు ఉన్నాయని చెప్పాలి ఇదే ప్రదేశాలలో. అలాంటి ప్రదేశాలలో ఇట్లా గడ్డి కూడా మొలవకుండా ఇలాగే ఉండిపోతుంది సారవంతంగా భూమి అనేది. అయితే మీకు ఇప్పుడు ఈ గుళ్ళల్లో ఉండే లింగాలు ఏమైపోయాయో అనుకుంటున్నారు కదా. అయితే కొంతవరకు నిధుల కోసం తవ్వడాలలో అడ్డుగా వస్తున్నాయని చెప్పి తవ్వి పక్కకు పెడతారు కదా లింగాలన్నీ
కూడా ఆ లింగాలనన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంటే కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి భూమిలో తవ్వి పెట్టేశారు. అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. ఇప్పుడు మీకు నేను ఆ 22 మండపాల్లో ఉన్న శివలింగాలు ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వకాలు జరిపినప్పుడు, వాళ్ళు నిధుల కోసం తవ్వకాలు జరిపినప్పుడు అడ్డొస్తున్నాయని పక్కన పడేసినవన్నీ కూడా గ్యాదర్ చేసి ఇదే భూమిలో ఇక్కడ పాతి పెట్టారండి. మీరు ఇప్పుడు పైన ఆనవాళ్ళు కొన్ని కనిపిస్తాయి చూడొచ్చు, లింగాలు లోపలికి కొంచెం లోపలికి తవ్వినట్టుగా చేసి అక్కడ పెట్టారంట. 22 ఉప ఆలయాల్లో ఉన్న లింగాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పాలి. ఇవన్నీ కూడా కొన్ని ఏళ్ల క్రితం, 800 ఏళ్ల క్రితం చరిత్ర నాటివి. అప్పుడు పూజలు అంగరంగ వైభవంగా కాకతీయ సామ్రాజ్యంలో పూజలు అందుకున్న లింగాలు ఇప్పుడు భూమి లోపల శిథిలావస్థలో ఉన్నాయని చెప్పాలి. ఈ ఆలయం కూడా మొత్తం శిథిలావస్థలకు చేరిందని చెప్పాలి. ఉపాలయాల్లో ఉన్న ఈ ప్రధాన ప్రాణమట్టంకి ఈ శివలింగాలకు కింద ఉండే ఆ బేస్ ఏదైతే ఉంటుందో దాన్నంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, బయటపడేశారు. ఇవంతా బేసే అండి. ఆ 22 ఉపాలయాల్లో ఉన్న ఆ బేస్ అనేది ఇక్కడ బయట మనకు చూపిస్తున్నారు. ఆ లింగం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపించిన మట్టిలో ఆ లింగం అనేది తవ్వించారు. అన్ని ఏళ్ల క్రితము అంగరంగ వైభవంగా పూజలు జరుపుకున్న ఈ ఆలయము ఈ రోజున అసలు చాలా మందికి తెలియని పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవడము మనందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం అని చెప్పాలి. మన పురాతన కాలం నాటి ఇలాంటి కట్టడాలని మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉందని చెప్పాలి. ఇంత కట్టడమైనా అంత టెక్నాలజీ లేని టైంలలో ఈ రాళ్ళు కానీ, ఈ చెక్కడం కానీ ఇదంతా వాళ్ళు జరిపించినప్పుడు ఆ వాడిన టెక్నాలజీ ఏంటి, ఆ శిల్పకళ అసలు ఎంత ఉట్టి పడుతుందండి, జీవం ఉట్టి పడుతుందని చెప్పాలి. అలాంటి శిల్పకళను కూడా మనం ముందు తరాలు చాలా మిస్ అవుతాయండి. ఒక మ్యూజియంలోనూ ఉంచాల్సింది కాదండి, ఇదంతా కూడా మనకు బయట ప్రపంచానికి చూపించాలి. మొత్తానికి ప్రధాన ఆలయంలో అడుగు పెట్టామండి. ఈ చుట్టూతా ఉపాలయాలు కానీ, కాటేశ్వరం ఆలయం కానీ మీకు చూపించాను. అయితే ఇప్పుడు ప్రధాన ఆలయంలో మనం అడుగు పెట్టాము. ఇక్కడ మీరు చూడొచ్చు, పైన తోరణంతో స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది చూడండి. ఆ చెక్కడం కానీ, ఆ శిల్పకళ చూడండి ఒక్కసారి. ఇటువైపున మనకి కుడి వైపున ఇక్కడ శిల్పాలు కనిపిస్తాయి. అక్కడ రామప్ప లాంటి ఆలయాలలో, 1000 స్తంభాల ఆలయంలో ఎలాంటి కట్టడం అయితే నిర్మాణం ఉంటుందో అలాంటి నిర్మాణ శైలే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సామ్రాజ్యమైనా కానీ, కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న కట్టడాలన్నిటికీ కూడా ఒక గుర్తింపు ఉంటుందని చెప్పాను కదా, అలాంటి గుర్తింపే ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఆ శిల్పకళ కానీ అదంతా రాయితో ఆ కట్టే విధానం చూడండి. ఇప్పుడు కూడా మనకి కొన్ని ఏరియాస్లలో నిర్మాణాన్ని చేసేటప్పుడు శిల్పాలు ఉంటాయి, కానీ అప్పటి వైభవంతో అప్పటి ఆ చెక్కడం అనేది మాత్రం ఇప్పుడు రావట్లేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు యూస్ చేసిన ఆ విధానం ఏదైతే ఉందో పోను టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఆ శిల్పకళలో తేడా అయితే వచ్చిందనే చెప్పాలి. ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి ఈ శిల్పాలతో కానీ, ఇక్కడ చూడొచ్చు పద్మాలతో కానీ ఎంట్రీ ఇచ్చినట్టుగా ఉంది కట్టడం అంతా కూడా. దాదాపు రామప్ప ఆలయం, 1000 స్తంభాల ఆలయాన్ని చూసినట్టుగానే అనిపిస్తుంది మనకి. దాదాపు దరిదాపులో దగ్గరగానే ఉంటుంది నిర్మాణం, కానీ ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని చెప్పాలి అప్పటి కట్టడాలలో కూడా. అయితే మనం లోపలికి వెళ్తూ చూద్దాము ఇంకా ఎలా ఉంది ఏంటనేది. ప్రధాన ఆలయం లోపలికి వచ్చిన తర్వాత అండి మండపం ఉంటుంది. మండపానికి శివాలయం లోపల ఉంటే శివుడికి ఎదురుగా మనకు నంది విగ్రహం అనేది ప్రతి ఆలయంలో మనం చూస్తుంటాం కదా. ఇక్కడ కూడా ఈ కోటగుళ్ళు అనే ఆలయంలో నంది ఉండేదండి. మీరు అటువైపున చూడొచ్చు. ఆ నంది ఆ దండయాత్రలో ఏదైతే యుద్ధాలు జరిగినాయో అప్పుడు పేల్చడం జరిగిందంట ఆ నందిని. ఇప్పుడు ఆనవాళ్ళు కూడా లేకుండా చూడొచ్చు మీరు, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆ చెక్కనాలు అన్ని కూడా కూలిపోయి ఉన్నాయి, నంది కూడా లేదు అక్కడ. అయితే వీళ్ళు ఈ మండపం డెవలప్మెంట్ కొంచెం బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది కలిసి ఇక్కడ ఆలయంలో నంది విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. స్వామివారికి ఎదురుగా ఇలా నందిని వీళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. ఒకప్పుడు ఉన్న ఆ ఆలయం మాత్రం, నంది ఈశ్వరుడి ఆ మండపం మాత్రం కూలిపోయిందని చెప్పాలి. చూసారు కదా, నంది విగ్రహం ఏదైతే ఉందో ఆ మండపం అంతా కూల్చేశారని చెప్పానా, ఆ నంది చూడండి ఎలా ఉందో. అక్కడ ధ్వంసంలో కొంతవరకు డ్యామేజ్ అయిన ఈ నంది విగ్రహాన్ని చూడండి ఎంత బాగుంది. వీళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారంట. అక్కడ ఆ కూల్చివేతలో పడిపోయిన నందిని. ఈ నంది పైన కూడా ఈ చెక్కనాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆలయాలకు సంబంధించిన వైభవం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి ఈ చెక్కనాలలో కూడా.
నందీశ్వరుడి కాలు దగ్గర నుంచి పై వరకు మోపురం వరకు ప్రతి ఒక్కటి కూడా చెక్కనాలతో చేశారు. ఇలాంటి నందిని మనము ఇప్పుడు తరాల్లో కట్టిన ఆలయాల్లో చూడగలుగుతామా అండి? ఎంత ధ్వంసానికి లోనవుతున్నాయి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి ఆలయాలు. అసలు ఎంత బాధాకరం అండి ఇలాంటివి చెప్పడం. అసలు ఇక్కడికి రావాలి అనుకోవడము, ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఇక్కడ దాకా రావడము, మీ ముందు ఇదంతా ఉంచాలన్న ప్రయత్నంతో ఇక్కడికి వచ్చానండి. చూడొచ్చు మీరు, ప్రధాన ఆలయంకి అయితే చేరుకున్నాము. ప్రధాన ఆలయము ద్వారం ఏదైతే ఉందో ఆ చెక్క విధానం చూడండి ఒకసారి. ధ్వంసమైన దాఖలాలు ఎంత దారుణంగా కనిపిస్తున్నాయో చూడండి. ఇవన్నీ మొత్తం ఇక్కడ కట్ అయిపోయిందని చెప్పాలి, ఇరిగిపోయి. ఈడి శిల్పకళ చూడండి, ఇదంతా కూడా. ఇది మెయిన్ ద్వారం అని చెప్పాలి. లోపల గర్భాలయానికి వెళ్ళడానికి ఏదైతే ఉందో ఈ ద్వారంలో ఈ శిల్పకళ మీరు చూడండి ఎంత మెరుస్తుందంటే ఆ చెక్కే విధానం కానీ స్పష్టంగా తెలుస్తుంది ఈ మెరవడం వల్ల. పైన కూడా చూడండి మొత్తం కూడా శిల్పకళ. అప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో ఆడవారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారండి. వారికి సంబంధించిన ఏవైతే ఆనవాళ్ళు ఉంటాయో వాటిని ఇక్కడ వీళ్ళు ఈ శిల్పకళ రూపంలో ఉంచారని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఎక్కువగా నాట్యానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అప్పుడు. కాబట్టి నాట్యం చేసే ఆడవారి బొమ్మల్లాగా ఉంటాయి, ఎక్కువగా చూడొచ్చు మనం. ఎక్కడ చూసినా అలాగే కనిపిస్తాయి. శిల్పాకారంలో ఉన్న ఈ శిల్పాలు చెక్కే విధానంలో గాని ఆ భంగిమలు కూడా మొత్తం అవే భంగిమలు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఒక శిల్పం ఉంది, మీరు క్లియర్ గా చూడొచ్చు. పైన పాములను పట్టుకున్న శిల్పం లాగా ఉంది చూడండి. ప్రధాన ఆలయంలో అయితే అడుగు పెడుతున్నామండి. స్వామి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 2 గంటలతో స్వామివారిని వేడుకుందాం. లోపలికి రండి. లోపలికి వస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడంతా పైన మొత్తము త్రిచక్రం అంటారా అండి, అదే శ్రీచక్రం ఆకారంలో చెక్కారు. మొత్తం కూడా ఎంత హైట్ లో ఉందంటే మనకి సూర్యరశ్మి కూడా పడుతుంది కదా డైరెక్ట్, ఎందుకంటే తూర్పు ముఖంలో ఉంది ఆలయం మొత్తం కూడా. కాబట్టి ఎదురుగానే స్వామివారి లింగాల మీద సూర్యకిరణాలు మొత్తం కూడా పడతాయి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ మండపంలో కూడా చూడొచ్చు, ఆల్రెడీ లైటింగ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. అంటే మనకి పోతుంటే ఈ శివలింగం మీద పడిన ఆ సూర్యరశ్మి ముందుకెళ్తూ ఉంటుంది. అంత బాగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి మెయిన్ ద్వారం దాటి కొంచెం ముందుకు రాగానే గర్భాలయానికి ఎంట్రీ ఇచ్చే ఈ ద్వారం మీద కూడా ఈ శిల్పకళ చూడండి. ద్వారపాలకులకు సంబంధించిన శిల్పాలే కావచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర నాగమయ్య ఎక్కువగా కనిపిస్తున్నాడని చెప్పాలి ఈ శిల్పాలలో. ఇక్కడ చూడండి మొత్తం కూడా నాగకన్య అంటారంట. ఆమె చుట్టుకుంది, పామును మొత్తం చుట్టుకుంది. ఏనుగులా అండి? గజాసురుడు. ఇక్కడ కింద ఏనుగుతో మొదలై పైనంతా కూడా సింహాలతో ఇచ్చారు చెక్కనం అంతా కూడా. ఇక్కడ మనం చూడొచ్చు ఇదే స్తంభానికి పైన కాలభైరవుడి శిల్పం. గర్భాలయం దగ్గరికి అయితే వచ్చామండి. పైన కూడా మీకు ఆలయం, ఈ గర్భాలయానికి పైన కూడా ఆలయ ఆకృతుల్లో ఉన్న విభిన్న ఆకృతులు మనకు కనిపిస్తాయి. ఇదే ద్వారం మీద మొత్తం కూడా ఈ నల్లరాతితో చెక్కిన ఈ ఆకారం అయితే ఏదైతే ఉందో శిల్ప సంపదతో నిండిపోయిందని చెప్పాలి. లోపల శివాలయం గురించి కానీ స్వామివారి గురించి కానీ పూర్తి వివరాలని, ఇక్కడ ప్రాశస్తం గురించి కానీ ఇక్కడ మనతో పాటు అయ్యగారు ఉన్నారు, వారిని అడుగు తెలుసుకుందాం. నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం సార్. చెప్పండి స్వామి, ఇక్కడ ఈ లింగానికి ఉన్న ప్రాశస్తం మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఇది గణపేశ్వర ఆలయం, కోటగుళ్ళు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో కాకతీయ రాజులు నిర్మించడం జరిగింది. ఇది రామప్ప 1000 స్తంభాల గుడి కలుపుకొని, అంటే వాటికి భిన్నంగా కూడా అప్డేట్ గా ఎంతో పెద్దగా నిర్మించడం జరిగింది. దీని చుట్టూతా కూడా ఉపాలయాలు, 22 ఉపాలయాలతో ఇక్కడ కూడా గుడి అంటారు కానీ గుళ్ళు అన్నారు. ఈ ఒక్క టెంపుల్ ఒక్కదాన్నే గుళ్ళు అంటారు. ఎందుకంటే 22 గుడుల సముదాయాన్ని కోటగుళ్ళు అంటారు. అదే విధంగా స్వామివారు కూడా శ్రీ భవానీ సహిత గణపేశ్వర స్వామివారు, అంటే స్వామివారికి గణపేశ్వర స్వామివారని నామకరణం చేయడం జరిగింది అప్పుడే. అదే విధంగా 1000 స్తంభాల గుడి రామప్ప కంటే కూడా ఎంతో విభిన్నమైన లింగాకృతిలో స్వామివారు కొలువై ఉన్నారు.
స్వామివారి సోమసూత్ర లింగంగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. ఈ సోమసూత్రం అంటే స్వామివారు అంటే వారి యొక్క స్వామివారి అనుగ్రహంతోనే ఇక్కడ భక్తులు దర్శనానికి వస్తారు అన్నమాట. అంటే ఆయన కోరుకున్న వారిని ఇక్కడ దర్శనానికి పిలుచుకుంటాడు. అంటే అందరూ రాలేరు అని అంటారు కదండి. అవును, స్వామివారే ఇలా పిలుచుకునే విధంగా సోమసూత్రం అంటే సోమసూత్రంలో ఏంటంటే స్వామివారికి ఇష్టమైన వాళ్ళనే పిలుచుకుంటాడు. స్వామి అనుగ్రహం అని చెప్పాలి. అట్లా అనుగ్రహించిన వాళ్ళనే ఇలా దర్శనానికి వస్తారు అనమాట. అంటే అనుకోకుండా ఇప్పుడు రామప్ప, వేయిస్తంభాల గుడి అట్లా పోతుంటారు. అంటే కోటగుళ్ళు అనేది రీసెంట్ గా వెల్లులోకి వచ్చింది. చాలా మందికి కూడా తెలియదు కోటగుళ్ళు అంటే. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ ఏం లేదు మేడం. ఇదంతా కూడా పరిరక్షణ కమిటీ అంటే ఒక స్వచ్ఛందంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని అందరూ ఇక్కడ 2005 నుంచి స్వచ్ఛందంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఒక 40 మంది పిల్లలు స్వచ్ఛందంగా చేస్తారు ఇలా సేవ. వారి ద్వారా దాతల సహకారంతో అంటే పెద్ద పెద్ద దాతల సహకారంతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి వస్తువు కూడా గుడి నుంచి గాని గవర్నమెంట్ నుంచి గాని కొన్న వస్తువులు ఏం లేవు. ఓన్లీ వాళ్ళు భక్తుల కోరికలు తీర్చిన స్వామివారి కోరికలు తీర్చడం వల్ల వచ్చినవి సామాన్లన్నీ కూడా అట్లా స్వామివారే ఇది వాళ్ళ కోరికలు తీర్చడం వల్ల ఈ వస్తువు వాళ్ళ పేరు మీద రాసి ఉన్నది కాబట్టి ఆ వస్తువు తీసుకొస్తారు అనమాట. మేము ఎన్నడూ కూడా ఇక్కడ మాకు పైసలు కావాలా ఇట్లా టికెట్ ఉంటది అనేది ఇక్కడ మేము యూజ్ చేయం. పైసలు కూడా అడగం ఎవరిని. మాకు ఈ వస్తువు తక్కువ ఉన్నది, ఆ వస్తువు తీసుకొచ్చి ఇవ్వండి మీరే అంతే అని అడుగుతాం. అయితే పూజా కార్యక్రమాలకు వస్తే అండి, శివరాత్రి రోజున పూజా కార్యక్రమాలు స్వామివారికి శివరాత్రి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఈ 2 కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. ఈ తెలంగాణ మొత్తం మీద దీపోత్సవ కార్యక్రమం కార్తీక పౌర్ణమి రోజు దీపోత్సవ కార్యక్రమం అట్లుంటది మేడం. ఒకసారి చూడండి ఇక్కడ దీపోత్సవం కూడా ఆలయానికి చుట్టూ కూడా 10,000 మట్టి ప్రమిదల నూనెతోని అందరూ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా వాళ్ళే కొంతమంది దాతల సహకారంతోనే ఆయిల్ డబ్బాలు ఇస్తారు. ఆ 22 ఆయిల్ డబ్బాలు పడతాయి, 20-30 దాకా పడతాయి అనమాట. అది కూడా ఒక 3-4 అవర్స్. ఎంత బాగుంటుందో కదండి ఆ వెలుగులో ఆలయం. ఆ రోజు మేము కరెంటు దీపాలు అనేది వెలిగాం. అంటే కరెంట్ లైట్ ఓన్లీ ఆ మట్టి దీప కాంతిలోనే అద్భుతంగా పడుతుంది కోటగుళ్ళు. అమ్మా ఎంత బాగుంటుందని మీరు చెప్తుంటేనే ఊహించుకుంటే మస్తు ఉంటది. టెంపుల్ కూడా ఆ దీపం కాంతులకి ఏమైందంటే గాలికి ఊగుతుంటది కదా మేడం, దీపాన్ని కదులుతుంటది కదా, టెంపుల్ కూడా ఊగుతున్నట్టు అనిపిస్తుంటది మనకు దూరంగా చూస్తాను పోయి చూసినాం అనుకో టెంపుల్ కదులుతుంటది. అంటే ఆ దీపాల కాంతికి ఆ దీపం ఊగుతున్నప్పుడు టెంపుల్ ఊగుతున్నట్టుగా పడుతుంది అన్నమాట. ఓకే, అయితే మేము ఇంకొకటి అండి ఎంట్రీలో చూసినప్పుడు పుట్ట కనిపించింది మాకు. ఆ పుట్ట ప్రాశస్త్యం స్వామివారు ఏంటంటే నాగదేవుని బంధంతోనే ఉంటారు. అంటే నాగబంధనతో నిర్మించడం జరుగుతుంది అన్ని టెంపుల్స్ కూడా. ఏంటంటే ఆ స్వామివారి పుట్ట అంటే ఈడ నిధులకు గాని స్వామివారికి గాని ఒక సర్పాలని ఒక కాపలా ఉంచుతారు కాకతీయ రాజులు. అంటే ఈ స్వామివారి బంధనంతో నిర్మించడం జరుగుతుంది. ఏంటంటే ఆ స్వామివారి కాపలా నాగవేంద్ర స్వామి ఆ స్వామివారి కాపలా ఎంత ఎత్తుగా ఉందో అండి పుట్ట అయితే చూడడానికి. అదేంటంటే స్వచ్ఛందంగా ఈ గుడిని స్టార్ట్ చేసినప్పుడు ఆ పుట్టను చూసారా, ఫస్ట్ ఇక్కడ సైడ్ ఉన్నాయి పుట్ట. అక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పుట్ట ఏర్పడటం కారణం ఏంటంటే ఆ లోపల నాగదేవుని విగ్రహాలు ఉన్నాయి. లోపల నాగదేవుని ఆ విగ్రహాలు పైకి తీసి ప్రతిష్టాపన చేసినాం అన్నమాట. ఆ నాగదేవుని విగ్రహాలు ఎట్లా బయటకు పడ్డాయి అంటే వర్షాకాలంలో బాగా వర్షాలు పడి ఆ పుట్ట అంతా కరిగిపోయి ఆ విగ్రహాలు బయటకు వెళ్తుంటే అట్లా ఏమైతుందంటే ఒక భక్తుడు వారి యొక్క కోరికను అంటే కోరుకున్నాడు అనమాట. నాకు ఆడపిల్ల పుట్టాలని మనసులో కోరుకున్నాడు. మనసులో కోరుకొని వాళ్ళకి ఆడపిల్ల పుట్టి తర్వాత ఆ రేకుల చెడ్డ వేయటం, ఆ స్వామి వారికి నీడ నీయటం, ఆ చుట్టూ ఓన్లీ పొట్టు ఉండే అంతే, ఏం లేదు. తర్వాత వాళ్ళ కోరికను తీసిన తర్వాత ఒక 40,000 పెట్టి ఆ రేకులు వేసి చుట్టూతా దిమ్మ కట్టించి ప్రతిష్టాపన చేపించడం జరిగింది. అదే విధంగా ఈర నాగదేవుని పుట్టకాయ నాగుల పంచమి రోజు గాని నాగుల చమితి రోజు గాని
ఎక్కువ మంది భక్తులు వస్తారు. సంతానం కొరకు ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఏంటంటే ఇక్కడ సంతానం బాగా వాళ్ళ యొక్క కోరికలు సంతానం కంపల్సరీ అవుతుంది. కోటగుళ్ళల్లో నాగవేంద్రుని మొక్కితే కంపల్సరీ సంతానం అవుతుంది. ఎక్కడెక్కడ నుంచో సిటీల నుంచి సంతానం అవుతుంది పక్కా. అది సంతానం కంపల్సరీ అవుతుంది అని ఎక్కడి నుంచో వచ్చి మొక్కుతారు అనమాట. అందుకొరకు ఆడ వర్షం పడటం వల్ల ఆ పుట్ట కరిగిపోవటం వల్ల మన కాకతీయులు కట్టిన టెంపుల్ ఉన్నది కదా, ఆ టెంపుల్లో పుట్ట స్టార్ట్ అయింది. అంటే అక్కడ స్వామివారు అక్కడికి వచ్చేసిండు. ఆ విగ్రహాలు తీసి మనం పైన పెట్టినాం కదా, ఆ స్వామివారికి వచ్చేసి ఈ టెంపుల్లో ప్రతిష్టాపన చేయటం జరిగింది. వాళ్ళకు ఇదంతా కూడా ప్లస్ వాళ్ళ ఇష్టదైవం గజలక్ష్మి. గజలక్ష్మి మధ్యలో 2 వేణుగుల మధ్యలో అమ్మవారు ఉన్నారు చూడండి. గజలక్ష్మి అమ్మవారు. గజలక్ష్మి అమ్మవారు. ఇదంతా నల్లరాతి అండి. ఇది మొత్తం కూడా ఒకటే బ్లాక్ స్టోన్ నల్లరాతితో. ఇది ఏంటంటే ఐరన్ మెటీరియల్ ఉంటది కదా, ఇనుపది నైమానిక్ మెటీరియల్. అంటే అది కొట్టినా వంగదనమాట, అంత గట్టిగా ఇది ఉంటది. కానీ వాడలేదు ఆ మెటల్ అన్నది ఇందులో వాడలేదు. కానీ ఈ రాయికి అంత పవర్ ఉంటది, గట్టిగా ఉంటది. ఈ రాయి పగలటం గాని తిరగటం గాని ఉండదు, ఇది కరిగిపోదు. అది శాండ్ స్టోన్ అనమాట. ఇది మిగతా రాళ్ళన్నీ కూడా ఉష్కర్ అవుతాయి అనమాట. ఉష్కర్ అవుతూ అది కరిగిపోతా ఉంటది వర్షాలకి. కొన్ని ఇయర్స్ కి దాని ఎక్స్పైరీ డేట్ అయిపోవటం అట్లా జరుగుతుంది అనమాట. గుడి గర్భాలయం కనుక అట్లనే సేమ్ బాగా మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉన్నది. గుడి మొత్తం కూడా ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోక వెనకకి బ్యాక్ సైడ్ వంగిపోయింది గర్భాలయం మొత్తం కూడా. మీకు ఇక్కడ తెలుస్తుంది ఎంత వంగిపోయింది అనేది. ఇక్కడ జాయింట్ ఉంటది. స్వామివారి దగ్గరికి వెళ్తున్నామండి. అయ్యగారు చెప్పినట్టుగా ఇక్కడికి మనం రావాలనుకుంటే రాలేము అంట. అంటే స్వామివారి ఆశీర్వచనం ఉండాలి, స్వామివారు రప్పించుకోవాలి అంటున్నారు. ఇలాంటి గొప్ప ఆలయాన్ని గాని ఆ లింగాన్ని గాని మనం దర్శనం చేసుకోవడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను కూడా. స్వామివారిని చూడొచ్చు. ఆ సోమసూత్రం అనేది మీకు ఇప్పుడు అయ్యగారు చూపిస్తారు చూడండి. స్వామి ఇది సోమసూత్రాలు. ఇక్కడ లింగం మీద ఏదైతే గుర్తు ఉందో నిలువుగా 2 గీతల గుర్తుంది చూసారా, ఇది సోమసూత్రం అంటారు. ఇది కొన్ని లింగాలకు మాత్రమే మనకు కనిపిస్తుందని చెప్పాలి, కొన్ని జ్యోతిర్లింగాలకు కానీ. అలాంటి సూత్రం ఉన్న ఈ లింగాలను దర్శనం చేసుకోవడం మాత్రం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చాలా గొప్పతనం ఉంటుందని చెప్పాలి ఇలాంటి లింగాలకు కానీ, ప్రాశస్తం చాలా ఉంటుందని చెప్పాలి. అది జన్మలకి మనకి ఏదో ఒక పుణ్యం ఉంటే తప్ప అలాంటి లింగాల దర్శనం జరగదంటుంటారు. ఈ రోజున మనకి స్వామివారి దర్శనం జరిగింది. చక్కగా అలంకరించి ఉంచారు చూడండి. మొత్తం కూడా ప్రతి శుక్రవారం సోమవారం మహాన్యాస రుద్రాభిషేకంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. కమిటీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు పైన చూడొచ్చండి. ఇప్పుడు స్వామివారికి పైన కూడా త్రికుటాలయం ప్రతి దగ్గర కూడా ఆ సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యపడి కట్టడం గాని ఆ శైలి గాని మనకు మొత్తం కూడా కనిపిస్తుంది. అంత ఎత్తులో ఉంది చూడండి. ఇది గర్భాలయము. పైన ఆకారం ఏదైతే ఉందో ఇదంతా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రమిదలు చూడండి, వీళ్ళు ఒక రాడ్ ని ఏర్పాటు చేసి పక్కన ప్రమిదలు అఖండ జ్యోతులు అంటారు మేడం. ఒక 6 days అట్లానే కంటిన్యూ వెలుగుతాయి. అంటే ఒకసారి వెలిగిస్తే 6 days. దీని లోపల ఆయిల్ ఉంటది, 1.5 లీటర్ ఆయిల్ ఉంటది దీని లోపల ఉండి. ఇట్లా ఈ రంధ్రం ద్వారా ఈ బౌల్లోకి ఈ హాఫ్ వరకు వస్తుంది అంతే, ఎయిర్ ద్వారా. అంటే దానికి మొత్తం ఆగుతుంది, ఇక్కడ వరకే వస్తుంది, అక్కడ వరకు చాగిపోతుంది. దీనికి ఒత్తి ఎంతైతే యూజ్ చేసుకుంటుందో అంతే, ఆయిల్ వేస్ట్ కాదు. ఇవి 24 hours ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఇవి 4 దీపాలు కూడా మీరు ఏ నైట్ అయినా రండి, తెల్లారైనా రండి, ఈ కంటిన్యూగా వెలుగుతాయి ఈ 4 దీపాలు. 4 దీపాలు. అయినా స్వామివారి మీద సూర్యరశ్మి పడుతుంది కాబట్టి దీపాలు అవసరం లేకుండా అంతగా వెలుగులో ఉన్నాడని చెప్పాలి. ఓం సర్వమంగళమంగళే శ్రీరమాతదారకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం రాజాదిరాజే పదాహిసాయే నమో. చూస్తున్నారు కదా. అయితే శివలింగం ఆకారంలో ఉన్న ఈ శివుడి విగ్రహం, నల్లరాతితో చేసిన ఈ విగ్రహం ఏదైతే ఉందో 800 ఏళ్ల చరిత్ర నాటి ఈ ఆలయంలో ఈ శివలింగము మహాప్రాశస్తం కలిగిందని చెప్పాలి. అయితే ఇక్కడ మనము దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం తలను ఆంచి, మన నుదిటిని ఆంచి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా స్వామివారి దయ వల్ల నెరవేరుతుందని అయితే ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు. మనం కూడా దండం పెట్టుకుందాం. ఇక్కడ వరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాము, ఎంతో భాగ్యంగా
మేము కూడా భావిస్తున్నామని చెప్పాలి. ఈ ధ్వంసం అయిన కారణాల వల్ల అండి స్వామివారి ఈ గర్భాలయం కూడా ఒక వైపునకు వంగి ఉంది అని చెప్పాలి. అంటే వర్షాలకి ఈ బయట ఇసుకరాయితో చేసిన ఏదైతే నిర్మాణం ఉంటుందో అది వర్షం వల్ల అది మొత్తం కూడా కరిగిపోవడం జరుగుతుందంట. ఈ కింద ఇక్కడ వరకు ఈ నల్లరాతితో ఉన్న ఈ వెనకాల భాగం ఏదైతే ఉందో ఇసుకరాయితో చేసిన నిర్మాణం అంట. అది వర్షం వల్ల కుంగిపోవడం జరుగుతూ ఉంది రోజు రోజుకి. ఎంతగానో ఇది డెవలప్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఉందని చెప్పాలి. ఇంత ప్రాశస్తంలో ఉన్న ఆ శివలింగ ఆలయం ఏదైతే ఉందో దాన్ని మన ముందు తరాలకి కూడా చూపించాలి. ఈ కళ్యాణ స్వామి వారిని కూడా ఇక్కడ ఊరేగిస్తూ ఉంటారంట. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ఇలాంటి గొప్ప గొప్ప పూజలు జరుగుతాయి ఇక్కడ అని చెప్పాలి. శివరాత్రికే కావచ్చు, కళ్యాణం జరిగే సమయంలో కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున ఈ దర్శించుకొని ఇలాంటి వైభవాలు చేస్తూ ఉంటారంట. కానీ మన ముందు తరాలకు మాత్రం ఇదంతా కూడా చూపించి ఈ శిల్పకళను అంతా కూడా వాళ్ళకి తెలియపరచాలని, రామప్ప లాంటి గుర్తింపు కూడా ఇక్కడ కోటగుళ్ళకు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది గర్భగుడి వెనక వైపు భాగం అండి. వెనక వైపు భాగం, ఉత్తరం సైడ్ భాగం, బ్యాక్ వెనక వైపు అటు సైడ్, ఇది ఉత్తరం సైడ్. ఇది గర్భగుడి. ఇప్పుడు లోపల ఉన్న శిల్పం ఉన్నదా, లోపల ప్లెయిన్ ఉంటది, 2 పొరలుగా ఉంటది అనమాట. ఈ అటు సైడ్ ఒక రాయి, ఇటు సైడ్ ఒక రాయి, మధ్యలో గ్యాప్ ఉంటది మేడం. మధ్యలో గ్యాప్ ఎందుకు ఉంటది అంటే వెయిట్లెస్ మట్టిపోతారు. అంటే భూకంపాలు గాని, ఇటువంటి తుఫాన్లు గాని, ఇటువంటి బాంబ్ బ్లాస్ట్లు గాని వచ్చినప్పుడు ఇట్లా దగ్గరకి అంటే కొంచెం దగ్గరకు వచ్చి మళ్ళా వికసిస్తాయి. అట్లా వాటి స్థితిని ఏమంటే కదిలినా గానీ వాటి స్థానంలో అట్లా ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఆలోచన చూడండి. ఎంత వరదలు వచ్చినా, ఇన్ని భూకంపాలు, ఇప్పుడు 800 years 800 సంవత్సరాల నాటి టెంపుల్ ఇంత స్టాండర్డ్ గా ఉన్నదంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ వేరు, మనం ఇప్పుడు కట్టే టెక్నాలజీ వేరు. మీరు ఈ గర్భాలయం అటు ఇటు మధ్య లోపల సర్పాలు ఉంటాయి. 10 ఫీట్లు అంటే 10 ఫీట్ల పొడవు సర్పం ఉంటాయి. అంత పొడవు సర్పాలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడో రేరుగా భక్తులకు గాని, మాకు డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఏ వరకు కూడా పామోపల్ల, కానీ దాని వస్త్రం అంటే కుబుసం ఈ సందులో ఈ గ్యాప్ లో ఇడిచిపెట్టి పోతుంది అనమాట. పౌర్ణమి రోజు అట్లా, పౌర్ణమి ముందు రోజు కానీ ఈ గ్యాపులు, ఈ గ్యాప్ నుంచి రీసెంట్ గా పాము బయటకు వచ్చి ఇట్లా కుబుసం ఇప్పిపోయింది మేడం. ఇక్కడ కూడా చాలా పెద్ద గ్యాప్ ఉంది రెండింటి మధ్యలో. అయితే ఈ కట్టే విధానంలో కూడా అండి ఇంత హైట్ కి చేరడానికి ఇసుక పోసేవాళ్ళ. ఇది మొత్తం కూడా దీన్ని కట్టాలంటే ఈ రాయిని ఈడ ప్రతిష్టాపన చేయాలంటే దీని హైట్ ఇట్లా ర్యాంప్ గా ఉష్క పోసేది. ఉష్క పోసిన తర్వాత ఏనుగుల సహాయంతో, అంటే వాళ్ళు ఏనుగులనే యూజ్ చేసుకునేది, ఏనుగులనే ఉపయోగించుకునేది, పని మనుషుల్లాగా, వాహనాల్లాగా వాళ్ళ యొక్క హెల్ప్ కొరకు ఏనుగులనే ఉపయోగించుకున్నారు. అందుకొరకు ఏనుగు శిల్పాలనే వాళ్ళు ఎక్కువ చెక్కారు. అంటే ఏనుగుల ద్వారా వాటిని ఆ స్క్వేర్ పార్ట్ గా ఉన్న రాయిని ఇక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత దీనికి సంబంధించిన శిల్పాన్ని చెక్కడం జరుగుతుంది. చెక్కిన తర్వాత మళ్ళా దానిపైన ఏ రాయి అయితే, ఏ శిల్పం అయితే పెట్టారో దాన్ని మొత్తం కూడా మళ్ళా ఉష్కతో ర్యాంప్ తయారు చేసి ఆ బండని ఆడబెట్టి మళ్ళా సేమ్ డిజైన్ దీన్ని ఒక్కటే శిల్పి చెక్కాడు. ఒక 10 మంది శిల్పులు చెప్తారు. 10 మంది కానీ వాళ్ళు ఇంతమంది అని ఉంటారు. అంతమంది మైండ్ సెట్ కూడా సేమ్ ఉంటది. మీ మైండ్ సెట్ వేరు ఉంటది, నా మైండ్ సెట్ వేరు ఉంటది. కానీ ఈ శిల్పాలు చెక్కేటప్పుడు అందరి మైండ్ సెట్ సేమ్ ఉండాలి. ఎందుకంటే ఇది చెక్కే టైంలో అతను మరణించినా గానీ ఇది కంప్లీట్ అవ్వాలనే తత్వంతో, ఆ సిద్ధాంతంతో కట్టారన్నమాట. అందుకొరకు దీన్ని ఈ ప్లానింగ్ 10 మందికి తెలిసి ఉండాలా. వాళ్ళ మైండ్ సెట్ కూడా సేమ్ ఉంటది. రైట్. అంత ఆలోచన శక్తి ఉండేదండి అప్పటి వాళ్ళకి. అంత ఇంజనీరింగ్ టెక్నాలజీ, అంత ప్రతిష్ట. 800 సంవత్సరాలు దీన్ని ఇంకా ఉంటది. మన తరాలకు చెప్పుకోవడానికి, దాన్ని మనం కాపాడుకుంటా పోతే ఇంకా ఉంటది. ఇది వచ్చేసి రుద్రమ్మదేవి ఫేస్ మేడం. ముఖం మొత్తం రుద్రమ్మదేవి ఫేస్, బాడీ మొత్తం లైన్, అంటే సింహం లాంటి రుద్రమ్మదేవి అని
ఆహా, అట్లా పోర్ట్రేట్ చేయడం కోసం అట్లా నిర్మించారు. ఆ, ఎంత బాగుందండి శిల్పము. ఉమ్. ఇవి లేడీస్ శిల్పాలు, ఆ, ఆ, చాకలి వాళ్ళు, డమరుకం కొట్టే వాళ్ళు, ఆహా. అట్లా ఇక్కడ ఏమైతే కార్యక్రమాలు జరుగుతాయో అన్ని కూడా శిల్ప రూపంగా మనకి చరిత్రను చూపెడతారు. ఆ, మనకి ఈ చరిత్ర ఎట్లా తెలుస్తుంది అంటే ఈ శిల్పాలను చూసే మనం తెలుసుకోవాలి. అదే అదే అవునండి. ప్రతిదీ కూడా నిర్మాణాకారంలో తెలియజేయాలనుకున్నారు వాళ్ళు. అంతే. నాట్యం మండపంకి అయితే వచ్చామండి. అయ్యగారు మనకు వివరిస్తారు. స్వామి చెప్పండి ఈ మండపం. ఇది మొత్తం కూడా 61 పిల్లర్స్ తో నాట్య మండపం నిర్మించడం జరిగింది మేడం. 61 పిల్లర్స్. ఇవి స్టెప్స్, ఇవి ఎంట్రన్స్ ఇంత స్టెప్స్. ఎత్తులో ఉన్నాయి మరి. ఇవి వచ్చేసి వాళ్ళు కాకతీయ రాజులు ఆజాన్ బాహుల్ అంటారు. వాళ్ళ ఉండటం కూడా 8 ఫీట్లు 9 ఫీట్ల హైట్ ఉంటారు. వాళ్ళ హైట్ తగ్గట్టే ఈ స్టెప్ నిర్మించడం జరిగింది అన్నమాట. అట్లా అప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఎత్తు పాదం వచ్చేసి 1.5 ఫీట్ అంత ఉంటది. మనది ఇప్పుడు ఫీటే ఉంటది, వాళ్ళ 1.5 ఫీట్ ఉంటది పాదం వచ్చేసి. అందుకే వారి యొక్క పాదానికి సరిపోను ఈ వెడల్పు గాని ఈ హైట్ గాని ఇది హైట్ బాగుంటది. ఓకే, లోపలికి వెళ్దామండి, ఇంకా చూద్దాం మొత్తం కూడా. ఇదే అండి మండపం. ఇది నాట్యం చేశాను, నాట్యకన్యలో నాట్యం చేసే మండపం ఇది. ఇది సర్కిల్ మొత్తం కూడా ఇది ఏకశిలతో ఉంటది, అంటే మొత్తం ఒకటే రాయి. ఇంత పెద్దగా ఉంటుంది రాయి. ఇవి మొత్తం కూడా 61 పిల్లర్స్ తో దీన్ని కట్టడం జరిగింది, నాట్య మండపాన్ని. ఇది ఏంటంటే అప్పుడు ఈ వైభవోపేతంగా టెంపుల్ జరగటం, పూజలు జరగటం, అక్కడ ఏదన్నా ప్రోగ్రామ్ జరిగినప్పుడు రాజులు ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్ నాట్యాన్ని ఏర్పాటు చేసేది అనమాట. నాట్య కన్యలు ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్సెస్ ఇచ్చేది వాళ్ళు. ఇప్పుడు మీరు ఎంట్రన్స్ లో వచ్చిన కాటన్ ఉన్నాయి కదా, శిల్పాలు ఉన్నాయి చూడండి, 15 వేలు హైట్ ఉంటాయి. అవునవును, అంత హైట్ ఉన్న శిల్పాలన్నీ కూడా ఇక్కడ నాట్య మండపం దగ్గరనే దొరకడం జరిగింది. భూమి లోపల తవ్వకాలలో బయటపడ్డాయి. అవన్నీ కూడా నాట్య కన్నలు, శివ ద్వారపాలకులు అందరూ కూడా దీని చుట్టూతో కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ స్వరంగ మార్గం స్టోరీ ఏంటండి? ఇది ఏంటంటే కాకతీయ రాజులు యుద్ధాలు, అంటే ముస్లింస్ కు కాకతీయులకు యుద్ధాలు జరిగినప్పుడు ఏమైందంటే దీని లోపల పనిచేస్తున్న కాకతీయ ప్రజలందరూ కూడా ఏమైందంటే భయం ప్రాంతులకు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఎటు పోయినా చుట్టూతా వాళ్ళే ముస్లింస్ ఉంటారు. వీళ్ళు పోలేని పరిస్థితిలో వీళ్ళు స్వరంగ మార్గం తవ్వుకునేది కాకతీయ రాజులు, అంటే సీక్రెట్ తో అనమాట. ఇక్కడ నుంచి వరంగల్ కిల్లా రాజుగారి కోట వరకు ఇక్కడ నుంచి దీని పక్కనే ఉంటది, ఇటు సైడ్ ఉంటది, ఆగ్నేయం సైడ్ ఉంటది అనమాట. మనకు కనిపిస్తుందా అండి చూడడానికి? మొత్తం తవ్వకాలలో అన్ని మొత్తం కూడుకుపోయినాయి. మన వరదలకి 800 years కదా, మొత్తం కూడా మట్టి కప్పబడి ఉన్నది. ఫైనల్ గా అభివృద్ధి విషయానికి వస్తే అండి, మీకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగితే స్వామివారి ప్రాశస్త్యం తెలుస్తుంది అంటారు? గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకొని అదే విధంగా రామప్ప లాగా మా గుడిని కూడా డెవలప్ చేయాలనుకుంటాం మేడం. అదే విధంగా ఎండోమెంట్ కానీ వారు కానీ ధూపదీపం కానీ కొంచెం గవర్నమెంట్ సహాయంతో మాకు ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేసి దీన్ని ఇంకా డెవలప్ చేసి భక్తులకు ఇంకా పబ్లిసిటీ చేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. రామప్ప 1000 స్తంభాల గుడికి ఉన్న పేరును కూడా మా గుడికి రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా జరుగుతుందండి. ఇక్కడ వరకు మేము వచ్చి స్వామివారిని చూపించాం ప్రేక్షకులకి, ఇంకా ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేద్దాము. ఇన్ని ఏళ్ల తర్వాత ఇంత వైభవంగా బయటికి వస్తుందంటే స్వామివారి కృప ఉంటేనే ఇదంతా జరుగుతుంది అని చెప్పాలి. శివాజ్ఞ లేనిదే చీమైన కదలదు అంటారు కదా. చూద్దాము స్వామివారి ఎక్కడి వరకు తీసుకెళ్తారు దీన్ని అనేది. అదే మేడం, స్వామివారి అనుగ్రహం ఉన్నది కాబట్టి ఇప్పుడు 2000 దీపాలతో స్టార్ట్ చేసిన కార్తీక పౌర్ణమి ఇప్పుడు 10,000 దీపాలతో వెలిగించడం జరిగింది గుడి మొత్తం కూడా. అవును. అంటే ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము ఆలయం గురించి. నమస్తే అండి, మీరు ఇక్కడే ఉంటారా? చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇంత పురాతన ఆలయము ఇక్కడ ఉండడం గానీ, మీరు ఎటువంటి పార్టిసిపేషన్ ఉంటుంది ఈ ఆలయం తరపున? మా యూత్ పిల్లలు అంతా ఎట్లా అంటే లైక్ శివరాత్రి పౌర్ణమి వస్తుంది కదా, ఆ పండుగలకు మేము అక్కడ క్లీన్ చేయడం గానీ, మాకు యూత్ ప్రెసిడెంట్ శ్రీను గారు అని ఉంటారు, మాకు ఇన్ఫార్మ్ చేస్తారు ఒక రోజు ముందు. క్లీన్ చేయడం కానీ, డెకరేట్ చేయడం కానీ ఏమైనా ఉంటే మేము అందరం పోయి
డబ్బులకు కాకుండా నార్మల్ గా భక్తి పరంగా పోయి మేము అట్లా ఒకరికొకరు సాయం చేసుకుంటాం అట్లా. అయితే శివరాత్రి సందర్భంలో గాని కార్తీక పౌర్ణంలో గాని ఎక్కువగా రష్ ఉంటుంది అంటున్నారు కదా, అంత బాగా ఉన్న ఆలయానికి అభివృద్ధి పరంగా మీరు ఏమేమి కోరుకుంటున్నారు గవర్నమెంట్ తరఫున కానీ? గవర్నమెంట్ తరఫున అక్కడ మామూలుగా అన్ని స్టోన్స్ అన్ని పడిపోయి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నార్మల్ గా రామప్పని డెవలప్ చేసారు, మాకు ఇక్కడ ఏం జరగలేదు. విలేజ్ అన్ని పడిపోయి ఉన్నాయి, ఎక్కడ స్టోన్స్ అక్కడే ఉన్నాయి. అవి కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సహకరించి అవన్నీ డెకరేట్ చేయాలని మా కోరిక, మంచిగా చేయాలని. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. యునెస్కో గుర్తింపు కన్నా కూడా ఇక్కడ వాళ్ళు మాత్రమే రాగలుగుతున్నారు శివయ్యని చూడడానికి. చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా తెలియదు అసలు గుడి ఉందని కూడా. అదంతా ముందుకు రావాలైతే మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఆలయం మొత్తం కూడా మీకు చూపించాను కదా. అందులో నాట్య మండపం ఏదైతే ఉందో అక్కడ నుంచి సొరంగ మార్గం ఉందని అయ్యగారు కూడా చెప్పాడు కదా. కిలావరింగల్ కోటకి ఆ సొరంగ మార్గం ఉందట. అయితే నాట్య మండపం చుట్టూతా ఉండే ఆ శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వంసంలో కావచ్చు, ఆ పోను తవ్వకాల్లో కావచ్చు బయటకి తేలుతూ వచ్చాయి. అంటే తవ్వకాలలో వచ్చినవన్నీ కూడా శిల్పాలని భద్రపరిచి ఇక్కడ ఆలయ సంబంధించిన ఆవరణ లోపల ఈ జాగలో ఇక్కడంతా ఉంచారు. ఇలాంటి పెద్ద పెద్ద శిల్పాలు చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయి. ఇవన్నీ కూడా తవ్వకాలలో బయటకు వచ్చాయంట. ఇంకా కూడా తవ్వకాలు జరిపితే చాలా వరకు ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిష్టలే కావచ్చు, ఆ ఆలయానికి సంబంధించిన నిధులే కావచ్చు ఉంటాయి అని అంటున్నారు. ఇదంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకొని డెవలప్మెంట్ చేస్తే కనుక అండి, రామప్ప కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ ఆవరణం ఏదైతే ఉందో ఎంతగానో అబ్బురపరుస్తుందని చెప్పాలి. ఆ శిల్పకళే కానీ, ఈ వాతావరణమే కానీ, ఇక్కడ ఉన్న ఈ గణపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆలయ నిర్మాణం అనేది ముందు తరాలకు మనం చూపించుకోవాల్సిన గొప్ప ఆలయం అని చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రాశస్త్యం కూడా మనం ముందు తరాలకి తెలియపరచాలి. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ అయితే బాగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాను.